ఏది మన ధనుష్ నా రాయన్ సినిమా మాత్రం ఏముందో సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ధనుష్ గారి కెరియర్ లా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డైరెక్షన్ అయినా స్క్రీన్ ప్లే అయినా కథ అయినా అంటే మామూలు మాట కదన్నా, దుమ్ము లేపేసిండనా. ఎందుకంటే ఈ సినిమా చూస్తే మాత్రం మనకు గూస్ బంప్స్ వస్తాను. ప్రతి సీన్ చూసినా కూడా ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ నువ్వు చూస్తే కూడా నువ్వు ఎంజాయ్మెంట్ చేస్తావు. అంటే ఇక్కడ అక్కడ బోర్ అని లేకుండా ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఈ చిన్న సినిమా అయినా కూడా ఒక పెద్ద సినిమాలకు తీసుకుపోయిన డైరెక్టర్ గారు. నేను చెప్తున్నా, కథ కూడా ఆయన్ని, ధనుష్ గారి డైరెక్షన్ ఆయన్ని. అంటే ఏదో పబ్లిక్ లో చూపించాలి అంటే ఏదైనా మెసేజ్ చేయాలని మెసేజ్ ఇచ్చిండు. సినిమాకి మంచి మెసేజ్ ఇచ్చిండు. అంటే ఒక అన్నదమ్ముల సవాల్ లెక్క సినిమా తీసిండు, కొత్తగా తీసిండు. మన సందీప్ కిషన్ యాక్టింగ్ కూడా ఇచ్చి పడేసిండు. సందీప్ కిషన్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసిండు. ఎందుకంటే అన్నదమ్ములతో ఇద్దరు పోటీ ఎలా ఉంటుందో ఆ సినిమా అంతా ఇద్దరు కనెక్ట్ అయింది. కథ కూడా అంటే లాస్ట్ సాంగ్ ఉంటానా ఏముందన్న సాంగ్ మాత్రం లాస్ట్ ధనుష్ సాంగ్ మన సందీప్ కిషన్ సాంగ్ ఉంటుంది ఒకటి. ఆ సాంగ్ లో మ్యూజిక్ మాత్రం ఏరమన్ గారు దుమ్ము లేపేసిండు, ఇచ్చి పడేసిండు. ఇక్కడ కూడా నీకు బోర్ అనేది ఏముంటానా చెప్తున్నా. హ్యాట్సాప్ ఏరమన్ గారికి. చాలా మ్యూజిక్ చాలా ఇష్టపడిన ఏఆర్ ఈ సినిమా ధనుష్ గారు కొట్టినందుకు. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారే ఈ సినిమాకి మాత్రం సూపర్ కొట్టారు సార్, బ్లాక్ బస్టర్. సందీప్ కిషన్ గారు కూడా ఉన్నారు. సో ఆయన క్యారెక్టరైజేషన్ చాలా సూపర్ గా ఉంది. సందీప్ కిషన్ ఇద్దరు కాంబినేషన్ చేస్తా ఉంటే బాగుంటది అనుకుంటా. ఇది కూడా సక్సెస్ అయ్యారు సందీప్ కిషన్. ఓవరాల్ క్యాప్టెన్ మిర్రర్ సినిమా వచ్చింది కదా, ఆ సినిమా అనుబంధంతో ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయింది అనుకుంటున్నారు. కంపల్సరీ అనుకోవాల్సిందే, అది వర్కౌట్ అయింది కదా, ఇది కూడా బాగుంటుందని. కానీ అది బాగుంది, ఇది బాగుంది. ఓవరాల్ గా చాలా సూపర్ గా ఉంది. ఏఆర్ఎం మ్యూజిక్ చెప్పుకోదగ్గ ఏఆర్ఎం మ్యూజిక్ డైరెక్షన్ చాలా సూపర్ గా ఉంది. నా సినిమా ఇప్పుడే చూడడం జరిగింది ప్రసాద్ ఐమాక్స్ లో. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఫ్యాను. ప్రసాద్ ఐమాక్స్ లో ఇప్పుడు చూశాను భయ్యా సినిమా రయాను. మామూలుగా అంటే మామూలుగా బుర్రపాడు పిచ్చ పీక్స్. ఇలాంటి సినిమాను ధనుష్ గారు యాక్టింగ్ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ ఒక 0.01% మిస్టేక్ లేకుండా ఒక ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ తోని ఒక మంచి పరంగా ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ కామెడీ మూవీని తీయడం జరిగింది. తమిళ్లో సినిమాని తీర్చినప్పటికీ, తెలుగులో డబ్ చేసినప్పటికీ, తెలుగులో డబ్ చేసే విధంగా కూడా కనిపించకుండా తెలుగులోనే సినిమా తీసిన విధంగా ఈ సినిమా కనిపించడం అనేది చాలా 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 అదృష్టము. ఎందుకంటే తెలుగు సినిమా అని చెప్పి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆదరించాల్సిన సినిమా. ఒక మంచి కాన్సెప్ట్తో, ఒక మంచి డైరెక్షన్తో, ఒక మంచి పాజిటివిటీ మెసేజ్తో ఈ సినిమాని తీయడం జరిగింది. ఆ యాక్షన్ అయితే క్లైమాక్స్ పిచ్చ పిక్స్ ఉంటుందన్న. ఆ పిచ్చ పిక్స్ కోసం అన్న మనం సినిమా చూడొచ్చు అన్న. నిజంగా అన్న సినిమా బుర్ర పాడుందన్న. ఇలాంటి యాన్ కాదన్న, నిజంగా చెప్తున్నా, బుర్ర వేడెక్కిపోయిందన్న సినిమా చూసినాక.